చైనాలో మంచు కురుస్తుంది. ఇది స్ట్రైట్ గా మా బాల్కనీ నుంచి నేను తీసిన వీడియో. అంటే ఇప్పుడు నార్మల్ గానే కురుస్తుంది. ఇదే గానీ వన్ డే మొత్తం కంటిన్యూ అయింది అనుకోండి, ఇక నడవలేము. అంటే మొత్తం ఫుట్ అనేది ఇక లోపలికి వెళ్ళిపోతుంది, అలా ఉంటది. ఇది అయితే మా కిచెన్ నుంచి స్ట్రైట్ గా అయితే ఒక క్రిస్మస్ ట్రీ అనేది ఉంటది. ఆ ట్రీ ఒక్కటే బతుకుతుంది, మిగతా ట్రీలు అయితే అన్ని చచ్చిపోతాయి. ఇవన్నీ ఇక పెద్ద పెద్ద బిల్డింగ్స్. మనకి వర్షం అలాగో వన్ డే మొత్తం పడుతుంది, వీళ్ళకి మంచు అలాగా అంటే రోజంతా పడుతుంది. రోజంతలోనే ఇక మొత్తం చెట్లు అయితే ఇక ఏముండవు, అన్ని చచ్చిపోతావి. ఇక అంటే భూమి కూడా కనిపించదు. భూమి మీద పైన మొత్తం ఇక మనకి స్నో అనేది ఉంటది. అది స్నో అనేది క్లియర్ చేస్తేనే గానీ అంటే అది ల్యాండ్ పైన మనం ఉన్నాము అని కొన్ని తెలియదు, అలా ఉంటది. ఇదైతే ఇంకొక బెడ్రూమ్ నుంచి నేను క్యాప్చర్ చేసిన వీడియో. బాబుకి ఇంకా స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే నేను వెళ్తున్నాను. మొత్తం రోడ్ అంతా ఎలా ఉందంటే అలా ఉంది. చూస్తున్నారా, ఇవన్నీ చైనా ప్రజలు బాగా క్లీన్ చేస్తున్నారు. అంటే మొత్తం తీసి ఇక క్లీన్ చేస్తున్నారు. మంచు అనేది చాలా గట్టిగా ఉంటది కదండి. వీళ్ళు క్లీన్ చేస్తే గానీ మనం రోడ్డు మీద నడవలేము, అంత కష్టము. అంటే జారిపోతాము, అలా ఉంటది. కొంచెం పడితే ఓకే, ఎక్కువ పడితే అలానే ఉంటది. కార్ చూస్తున్నారా, చైనాలో కార్ తీసుకుంటే ఇక అంతేని. కార్ మీద ఏదో ఒక కవర్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ కార్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా సేపు పడుతుంది. మా బాబు స్కూల్కి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మా బాబు నాకు చూసుకొని ఇక పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే వాడు ఆ స్నోలను ఆడుకోవడానికి. పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు కానీ వాడికి ఎంత పిలిచినా సరే వాడు అసలు రావడం లేదు. ఫైనల్ గా అయితే వాళ్ళ టీచర్ ఒకరు వచ్చారు. అంటే స్నోలో పడితే ఇంకా దెబ్బలు ఏమైనా తగులుతావి అనుకొని వచ్చి వాడికి ఎత్తుకొని వచ్చి నన్ను ఇచ్చారు. నచ్చితే